హలో అండి, ఎప్పుడు చేసే రెగ్యులర్ చికెన్ ఫ్రై కాకుండా ఈరోజు చాలా డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది 1/2 kg చికెన్ అండి. నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఒకసారి మా వార్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అయితే చేసి పంపించాను. ఇంక వాళ్ళ కొలీగ్స్ కూడా తిని ఇంత అసలు లెస్ మసాలా వేస్ట్ చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎలా చేశారని అడిగారు. ఆ సీక్రెట్ అయితే మీకు ఈరోజు చెప్పేస్తాను. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చూసారా, ఇంతే మనకు కావాల్సింది. ఒక ఆనియన్, ఒక టమాటా, అంతే అండి. మందపట్టి కడాయి తీసుకుని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం ఆవాలు, సోంపు, పట్టా, లవంగం, స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే అసలైన టిప్ అయితే ఉంది. ఈ రకంగా ఇంకా చేశారంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకెప్పుడు చేసుకున్నా మీరు ఇలాగే చికెన్ ఫ్రై విత్ రసం కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అంతా వేగిపోయాయి కదా, అలా పచ్చిమిరపకాయలు ఒక 2 చీలికలుగా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకుని ఒక టమాటో వేసేసుకొని ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక గుప్పెడు కరివేపాకు అయితే వేయాలండి. కరివేపాకు అయితే మస్ట్ అండ్ షుడ్. ఈ రెసిపీకి టేస్ట్ వచ్చేది ఇందులోనే అనమాట. ఈ రెసిపీ మనము వేడి అన్నంలోకైనా సరే, లేదంటే అలాగే పక్కన సైడ్ డిష్ కన్నా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలండి. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు, ముందే వేసేస్తుంటారు. అలా వేయొద్దు. చికెన్ ఎంత బాగా ఫ్రై అంతే ఉడుకుతుంది కదా, ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు కింద అడుగు అనేది ఎక్కువ మాడుకుని ఉంటుంది. ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకొని కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా పౌడర్ అండి. ఇది వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాము. అలాగే ఇంకొకసారి కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. నేను ఎప్పుడు చేసిన అందరు రిపీటెడ్గా అడిగే చికెన్ ఫ్రై ఇది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చూసారా, పీస్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చాలామంది అడుగు కొట్టేస్తుందని వాటర్ వేసేద్దామని అనుకుంటారు. ఆ వాటర్ మాత్రం అస్సలు వేయకండి. ఇప్పుడు అలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు అసలైందనమాట. పెప్పర్ పౌడర్ వేసుకోండి. లాస్ట్లో ఇంకొకసారి అలా కలిపేసుకొని ఇంకా కొత్తిమీర అంతా వేసేసాం కదా, ఇంకా దింపేసుకుంటే మనం వేడి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే వేసుకొని నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చిందో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా